హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. బాగున్నారా? మరొకసారి ప్రభు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభు వందనాలు చెల్లిస్తున్నాం. మరొక దినం, మరొక అవకాశం. మరి ఈరోజు లైవ్లో ఇలా మీతో దేవుని వాక్యం పంచుకుంటాం. ప్రభు చూపించిన మహాకృప బట్టి ప్రభు వందనాలు చెల్లిస్తున్నాను. మరి మీరందరూ క్షమించండి, మీరందరూ బాగున్నారు నమ్ముచున్నాం. మీరందరూ ఆరోగ్యంగా దేవుని యందు ఈ విశ్వాసాన్ని కొనసాగిస్తున్నారని ప్రభు యందు స్తుతిస్తున్నాం. మరి ఈరోజు మరొకసారి దేవుని వాక్యం వినడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? మరి చాలా రోజుల తర్వాత మరలా అవర్ ఆఫ్ ప్రేయర్ ఇలాగ లైవ్ కంటిన్యూ చేస్తున్న ప్రభు కృప చూపిస్తున్నాడు. మరి ఈ ప్రోగ్రామ్ మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, మీరు ఇతరులు తెలియపరచండి. దేవుని వాక్యము రెండంచెల ఖడ్గము, అది ఎవరినైనా బాగు చేయగలదు, సరి చేయగలదు, సరిదిద్దగలదు. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశంతో దేవుని వాక్యమును మనం మీ మధ్య పంచుకోవాలని ఆశిస్తున్నాను. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, వెలుగు, ద లైట్. ఏ వెలుగు గురించి నేను మాట్లాడతానో మన దేవుని వాక్యం వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్థలం ఉంచండి, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, మరొకసారి నీ పాసంలోకి వస్తున్నామయ్యా. మరొక అవకాశాన్ని, మరొక తరుణముని, మరొక దినముని మా జీవితంలో ఇచ్చి ప్రభా, ఈరోజు ఇలాగే ఆన్లైన్లో నీ బిడ్డలతో కలిసి నాయన ప్రార్థిస్తానికి, వాక్యమును పంచుకుంటానికి ఇచ్చిన అవకాశం బట్టి నీకు ఎన్నో వందనాలు. దేవాన్ని ఆకర్షించుకుంటేనే కానీ ఎవరు నా ఎద్దకు రాలేరన్నావు. ఈరోజు సాయంకాలం ఏ ఉద్దేశంతోనైనా ఎవరు ప్రేయర్ కార్యక్రమాలు కొనసాగిస్తున్నావో ఆ ప్రోగ్రామ్ ద్వారంగా, ఈ ప్రోగ్రామ్స్ ద్వారంగా నీ బిడ్డలు నువ్వు ఆకర్షించుకో ప్రభా. నువ్వు మాట్లాడినైనా నన్ను నీ సులువు చోట మరుగుపరచు, నీ రక్తముతో నన్ను కప్పు, నీ అమూల్యమైన విలువైన మాటలు మాకు అనుగ్రహించు. ప్రతి ఆటంకాలు తొలగించు, సమస్తం నీ ఆధీనంలో ఉంచుకోమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుని వాక్యం నుంచి వెలుగు గురించి మనం ధ్యానిద్దాం. ఈ వెలుగు అనేది ఏంటి? అసలు వెలుగు ఎవరు కలుగు చేశారు? బైబిల్లో వెలుగు పండగలు కూడా ఉన్నాయండి. అది ఏంటి అనేది మనం చూద్దాం. మరి దానికి ముందు మీ బైబిల్ మీరు తెచ్చుకోవాలి. ఈరోజు మీరు బైబిల్ చదువుకున్నారా? మరి మీరు ప్రార్థన చేసుకున్నారా? చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. మరి గతంలో అడిగినప్పుడు చాలామంది మీరు మీ జవాబుని చక్కగా చాట్లో కానీ లేకపోతే వాట్సాప్ మెసేజ్లో కానీ మీరు తెలియపరిచున్నారు. దాన్ని బట్టి ప్రభుత్వం చెల్లిస్తున్నాను. దయచేసి దేవుని వాక్యాన్ని చదవండి. దేవుని వాక్యం చదివిన వాడికి కృంగుదల ఉండదు. దేవుని వాక్యం చదివిన వాడికి ఆందోళన ఉండదు. దేవుని వాక్యం చదివిన వాడు నిబ్బరముగా శోధన సమయంలో కూడా, తుఫాను పరిస్థితుల్లో కూడా, అల్లకోల పరిస్థితుల్లో కూడా నిదానంగా ఉండగలుగుతాడు. మరి దేవుని వాక్యంలో ఈరోజు ఈ వెలుగు గురించి మనం చూద్దాం. దయచేసి ఆది కాండము మొదట అధ్యాయము 3వ వచనం చదువుదాం. దేవుడు వెలుగు కన్మని పలుకగా వెలుగు కలిగెను. చాలు. దేవుడు ఈ సృష్టిలో మొదట చేసింది వెలుగు. అంటే వెలుగు లేని సమయంలో ఏముంది? చీకటే. చీకటి అనేది మానవుడు శరీరములో వెలుగు లేని స్థలంలో ఉంటుంది. అంటే చచ్చిపోయిన వాడి దేహములో వెలుగు ఉండదు, అంటే జీవం ఉండదు. ఈ వెలుగు మన ప్రజలైన మనకి మార్గములు నడుస్తానికి కృప చూపిస్తుంది. అంత మాత్రం కాదు, మనం చూసినట్లయితే ఆది కాండములో ప్రభువు చేసిన వెలుగు సూర్యుడు, చంద్రుడు మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఇంకొక వెలుగు ఉందండి. ఏంటి ఆ వెలుగు? ఆ వెలుగు ఆత్మ సంబంధమైన వెలుగు. దేవుని ప్రేమను ఎరగిన వారు, దేవునిలో ఉన్న గొప్పతనం ఎరగిన వారు చూచినప్పటికీ వారి చీకటి జనులుగా పోల్చబడుతూ మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. యేసు ప్రభు సువార్తల్లో అనేక అంశాలు, అనేక పరలోక రాజ్యమైన ఉపదేశములు చెప్పినప్పుడు ఆయన ఒక మాట ఎక్కువగా చెప్పినట్లు కూడా మనం చూస్తున్నాం. ఏంటి ఆ మాట అంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమై ఉన్నానని. అంత మాత్రం కాదు, యోహాను సువార్తలో ప్రభు ఎక్కువగా వెలుగు గురించి మాట్లాడినట్టు కూడా మనం చూడగలుగుతున్నాం. ఒకవేళ మీరు యోహాను సువార్త ఎప్పుడు చదవకపోతే చదవండి. బైబిల్ యోహాను సువార్తని స్టార్ట్ చేస్తాం, చాలా ఒక మంచిది. యోహాను సువార్త మొదట అధ్యాయము మొదటి వచనం ఒకసారి చూడండి. ఒకసారి మాతో పాటు కలిసి మీరు కూడా చదవండి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను,
కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆయనలో జీవముండెను, ఆ ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నాను. ఇక్కడ మనం యోహాను సువార్త చదువుతున్నప్పుడు ఇక్కడ చాలా ముఖ్యమైన మాటలు, 3 మాటలు మనం చూస్తున్నాం. వాక్యము, వెలుగు, జీవం. యేసు ప్రభు వాక్యమై ఉన్నాడు, యేసు ప్రభు వెలుగై ఉన్నాడు, యేసు ప్రభు జీవమై ఉన్నాడు. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇక్కడ చాలామంది యేసు ప్రభు దేవుడని ఎక్కడ చెప్పుకోలేదు, యేసు ప్రభు నేనే దేవుని అని ఏమండి ప్రకటించుకోలేదని. చూడండి, స్పష్టంగా ప్రకటించారు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అంత మాత్రం కాదు, ఈ వాక్యము వెలిగిచ్చే వాక్యంగా ఉంది. ఏమండి, మనం ఆది కాండంలో 1వ అధ్యాయంలో 3వ వచనం చూస్తున్నాం. అక్కడ వెలుగు కలుగును కాక అనే ఒక వాక్యముని మనం చూస్తున్నాం. ఆ వాక్యము ఎవరు పలికారు? ఎవరు వెలుగును సృష్టించారు? ఎవరి ద్వారంగా ఈ లోకములో వెలుగు కలుగుతుంది? ఏమండి, అక్కడ రాయబడి ఉంది. అదే మాటలు మనం చూసినట్లయితే ఆ వెలుగు ఏమంటే అక్కడ చూసినట్టు 3వ వచనం మీద దయచేసి చదవండి ఒకసారి. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఏమంటే చీకటిలో ప్రకాశిస్తుంది. మీరు అనొచ్చు, చీకటిలో వెలుగు ప్రకాశిస్తుంటే దాన్ని ఎలా గ్రహించుకుని ఉంటామండి? వెలుగున్న చోట చీకటి ఉండదు కదా. కానీ ప్రభు మాట్లాడే మాటలు మీరు అర్థం చేసుకోవాలంటే మనము ఆత్మ సంబంధమైన వారుగా ఉండాలి. యేసుక్రీస్తు ఎరగనవారు, యేసు ప్రేమను తెలియనివారు, నిరంతరమైన ఆయన రాజ్యము, ఆయన శక్తిని, ఆయన బలమును ఎరగనివారు, ఆయన మరణము పునరుద్ధానము గురించి గ్రహించిన వారు, యేసు ప్రభు వెలుగు చూడనివారు, వారికి ఎంత గురించి ప్రభు గురించి చెప్పిన వారికి అర్థం కాదు. అంటే ఒకసారంట ఒక వ్యక్తి ఎప్పుడు తేనె తినలేదంట. తేనె తినకుండా తేనె ఎలా ఉంటుందని అడుగుతున్నాడట అందరినీ. పంచదార నీళ్ళలా ఉంటుందా? చాక్లెట్ తింటే అలాగుంటుందా? లేకపోతే పాయసం తింటున్నప్పుడు ఉండే ఆ మధురం ఉంటుందా అని ఇలాగెలాగని అడుగుతున్నాడట. కానీ అలాగ అడుగుతుంటే ఒక వ్యక్తి ఏం చేశాడంటే వెంటనే తన నోట్లో కొంచెం తేనె పోసాడట. వేసిన వెంటనే అబ్బా తేనె అన్నాడట. అలాగా దేవుని గురించి మీరు ఎంత విన్నా, దేవుని ప్రేమ గురించి మీరు ఎన్ని సందేశాలు గ్రహించుకున్నా, ప్రభు కార్యములు మీరు చూసినా, ప్రభువు గొప్పతనాన్ని మీరు అనుభవించకపోతే మీకు ప్రభువులో ఉన్న విలువ అర్థం కాదండి. మీరు చూసినట్లయితే ఆయనలో జీవం ఉండని ఈ వెలుగు ఏమిచ్చిందండి? జీవం. మీరు మనకి కరోనా సమయంలో అందరికీ ఒక టెంపరేచర్ చెక్ చేసేవారు. మీకు తెలుసో తెలీదో, మర్చిపోయి ఉంటారు చాలామంది. ఆ టెంపరేచర్ దాన్ని ఏమంటారంటే టెంపరేచర్ మీటర్స్ అనుకుంటా. దాన్ని బయట పెట్టినప్పుడు ఆ టెంపరేచర్ మనకు చూపిస్తుంటుంది. 90, 98 ఆ నార్మల్, మీకు ఆ 99 ఆ నార్మల్ అండి. మీకు కొన్నిసార్లు కొంతమంది కోవిడ్ ఉన్నప్పుడు గ్లాస్ నీళ్ళు 2-3 సార్లు నీళ్ళు తాగేసి కొంతసేపు వెళ్ళి చెక్ చేసుకుంటే నార్మల్ టెంపరేచర్ ఉండేవంట. ఏమైనప్పటికీ ఆ టెంపరేచర్ చెక్ చేసినప్పుడు నీకు 0 కనబడింది అనుకోండి, ఏంటని అర్థం? అక్కడ మనిషి చచ్చిపోయాడని అర్థం. మనిషిలో వెలుగు లేదు, వెలుగు ద్వారంగా వచ్చి ఏమంటే వేడి కూడా లేదని అర్థం. జీవము వెలుగుతో పోల్చబడింది. మీరు ఒక సిటీ స్కాన్ అవ్వనివ్వండి, ఎంఆర్ఐ స్కాన్ అవ్వనివ్వండి, దాంట్లో ఒక మనిషిని పంపించినప్పుడు మీరు బహుశా ఒకవేళ మీరు ఆ దృశ్యాల కంప్యూటర్ చూసినప్పుడు మనిషి దేహంలో ఉన్న ప్రాణము వెలుగుతో కనబడుతున్నట్లు, మిగిలిన దేహం అంతా కూడా చీకటితో ఉన్నట్టు, లేకపోతే అవయవములన్నీ కూడా కొన్ని భాగంలో చీకటి ఉన్నట్టు మనం గమనించవచ్చు. దేవుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వెలుగును సృష్టించాడు. ఈ సంగతిని ఆ రోజు ప్రభు పరిచయులతో, శాస్త్రులతో, అక్కడున్న విశ్వాసులతో, శిష్యులతో పంచుకుంటున్నప్పుడు వారు మత వైరాగ్యంతో నిండి ఉన్నారు. మతముతో కూడిన ఆచారమైన భక్తితో మోషే ధర్మశాస్త్రము, మోషే ఇచ్చిన ఆజ్ఞలు పాటించుకుంటూ మా మోషేనే గొప్పవాడు, మా అబ్రహామే గొప్పవాడు, వారికంటే మించిన వాడవా నువ్వు అని ప్రభుని అనేకసార్లు ప్రశ్నిస్తూ మనం చూడగలుగుతున్నాం. యేసు ప్రభు ఒక మాట అన్నాడు. ఆ మాట ఏంటో మనం చూద్దాం దయచేసి. యోహాను సువార్త 8వ అధ్యాయము
12వ వచనం దయచేసి చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి. ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలనుకుంటే మనము లేవికాండం వెళ్ళాలి. లేవికాండం అంతా మనకు అర్థమవుతుంది. ఒకసారి మీరు లేవికాండము 23వ అధ్యాయము ఒకసారి చూడండి. లేవికాండము 23వ అధ్యాయము. మీరు కూడా మాతో పాటు బైబిల్ తెప్పండి. అక్కడ 31 చదవండి. అందులో మీరు ఏ పని చేయకూడదు. క్షమించండి, 33 చదవండి. 23, 33. మోషేకు ఇలాగ సెలవిచ్చును, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లను, ఈ 7వ నెల 15వ దినము మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగ జరుపుకోవాలి. వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘంగా కూడవాలి. చాలు. ఇక్కడ పర్ణశాల పండగ, మనం కొన్నిసార్లు గుడారంలో పండుగ అంటాం. ఒక ట్రాన్స్లేషన్ అలాగ ఉంది. ఇంగ్లీష్ బైబిల్ ఏమని ఉందంటే ద ఫెస్టివల్ ఆఫ్ టాబర్నాకిల్స్. ఈ పర్ణశాల అనే పండగ జనరల్గా యూదులు ఎప్పుడు ఆరాధిస్తారంటే ఈ అక్టోబర్ నవంబర్ సీజన్ ఆరాధిస్తారు. దీనిని ఇట్ ఈస్ కాల్డ్ ద ఫెస్టివల్ ఆఫ్ లైట్స్, వెలుగు పండగ అంటారు. లేకపోతే పర్ణశాల పండగ అని ఎందుకు ఆరాధిస్తారంటే దేవుడు ఆ రోజు వారికి రాత్రి సమయంలో ఈజ్ బీన్ ఎ పిల్లర్ ఆఫ్ లైట్. ఆయన వెలుగు స్తంభముగా రాత్రి సమయంలో వారికి వేడిని, తెల్లవారు సమయంలో వారికి ఏమైనా మంచి వాతావరణం ఇచ్చి ప్రభు వారు తోడున్నందుకు దాన్ని గ్రహించుకుంటానికి ప్రభువు ఈ పర్ణశాల పండగ చేసుకోండి, లేకపోతే ద ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అనేది మనం చూస్తున్నాం. ఈ మాటలు మనం ఇంకా అర్థం చేసుకోవాలనుకుంటే నిర్గమకాండము 13వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చదవండి. 13వ అధ్యాయము నిర్గమకాండము 21. ఎస్. వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభంలోను వారికి వెలుగుచుటకు రాత్రి వేళ అగ్ని స్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచు వచ్చాను. ఇక్కడ చదవండి. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్ని స్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. ఇక్కడ చూస్తుంటే ప్రభు సన్నిధి, ప్రభు ఐగుప్తు నుంచి ఎడారిలో నడుస్తున్నప్పుడు తన సన్నిధి వారు తోడించాడు. ఏమంటే పగట సమయంలో మేఘస్తంభముగాను రాత్రి సమయంలో అగ్నిస్తంభముగాను ఉంది. ఏమని ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ప్రభువు చేసిన ఆ రోజుల్లో ప్రభు వారు తోడుండి వారికి మధ్యన చేసిన ఆశ్చర్యమైన కార్యాలు జ్ఞాపకం చేసుకుంటారు నిమిత్తము ద ఫెస్టివల్స్ ఆఫ్ టాబర్నాకిల్స్, గుడారం, లేకపోతే అక్కడ చూసినట్లయితే ఫెస్టివల్స్ ఆఫ్ టాబర్నాకిల్స్ ఏముంది, పర్ణశాలల పండగ అనేది మనం చూడగలుగుతున్నాం. ఈ పండగను మనము యోహాను సువార్త వచ్చినప్పుడు ప్రభు ఈ పండగలో ఉన్నాడు. ఆ పండగ జరుగుతుంది అక్కడ. ఆ పండగలో వారు ఏం చేస్తారంటే ముఖ్యంగా ఏ దేవుని సన్నిధికి సాదృశ్యంగా ప్రభు వెలుగుగా ఉన్నాడని చెప్పి వారు ఆ ఊర్లో ఇంచుమించు ప్రతి ఒక్కరూ ఒక ధూపము లేక అగ్నిని వారు వేసుకుని ఆ పట్టణం చుట్టూ ఉంచుతామనేది ఒక ఆచారముగా యూదులు వెంబడిస్తామనేది మనం చూస్తున్నాం. యేసు ప్రభు ఆ వెలుగును చూసి ఏమన్నాడంటే, ఈ వెలుగు మిమ్మల్ని చీకటి నుంచి విడిపించదు, ఈ వెలుగు తాత్కాలికమైన మాత్రమే, ఈ వెలుగు మీ జీవితంలో ఉన్న నిత్యమైన నరకము నుంచి మిమ్మల్ని కాపాడదు. నేనిచ్చే వెలుగు లేకపోతే నేను చేయబోయే మరణము పునరుద్ధానము ద్వారంగా మీరు నిత్యమైన పరలోకమైన మార్గాన్ని వెళ్ళగలుగుతారు అనే సంగతిని ప్రభు స్పష్టముగా వారికి బోధించినట్లు మనం చూడగలుగుతున్నాం. యేసు ప్రభు లోకానికి వెలుగై ఉన్నాడు. పాపము చేయవాడు అతిక్రమముల్లో దోషములో చచ్చినవాడుగా ఉన్నాడు అనే సంగతిని మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. పాపం చేసేవాడు మనస్సాక్షి చచ్చిపోయి ఉంటుందండి. తనకి భార్య ఉన్నా పరాయి స్త్రీతో వ్యామోహంలో ఉంటుంటారు.
వారు సమాజంలో బాగా చదువుకున్న వారైనప్పటికీ, మిక్కిలి జ్ఞానులైనప్పటికీ వ్యసనములకి, డ్రగ్స్కి, సిగరెట్లకి బానిసై ఉంటుంటారు. ఏమండి ఈరోజు ఎంతమంది చదువుకున్నారేమి, చదువు లేని వారేమి ఏమండి చెడు వ్యసనాలకు బానిసలైపోయి ఉన్నారండి. చాలామంది చెప్తున్నారు, అయ్యా మేము ఒక మంచి పద్ధతైన కుటుంబం నుంచి వచ్చున్నాం, అయినప్పటికీ నాకు ఈ అశీలమైన దృశ్యాల నుంచి, ఒక కామ చూపు నుంచి, ఒక అపిత్రమైన తప్పైన భావంతో ఎదుటి వ్యక్తిని చూడలేక ఉండలేకపోతున్నానయ్యా. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పాపం? ఎక్కడి నుంచి వచ్చింది ఈ చీకటి మనస్సు? చూడండి దేవుని బిడ్డలారా, ఒక జ్ఞాపకం చేసుకోవాలి. వెలుగు, ప్రభువు వెలిగించిన వెలుగులో మనం ఉన్నప్పుడు మనం పవిత్రులుగా ఉంటాం. చీకటి సంబంధమైనవి లోభము, ధనాపేక్ష, డంబము, ఈర్ష్య, కోపము, ఏమండి పూతి మాటలు, అపవిత్రమైన కార్యములు, అపవిత్రమైన మోస కార్యములు. ఈరోజు చూడండి తాగుబోతులు, మీరు ఒకవేళ పబ్కి వెళ్ళి చూస్తే మన మందిరములో లైట్లు పెట్టుకుంటారండి, చీకట్లో తాగుతానికి ఆశిస్తుంటారు. ఆ వేశ్య గుహలు, ఆ వ్యభిచార గుహల్లో చీకటిగానే ఉంటాయి. ఆ సినిమా హాలు చూడండి, ఆ తప్పైన కార్యం స్థలముల్లో ఆ చీకటిని ఆశిస్తారు. మనుషులు చీకటిని ఆశిస్తుంటారు. ఈ హైదరాబాద్ లాంటి పట్టణముల్లో ఈ డ్రగ్ అడిక్ట్స్, ఎక్కడ చూసినా డ్రగ్స్ తీసుకుంటారండి. వాళ్ళు ఏమన్నా మనకలా పొద్దున్న లేచి ఆఫీసులకు వెళ్తారండి, రాత్రి సమయంలో ఆ చీకటివైన పనుల కోసం, చెడు పనుల కోసం ఆశిస్తుంటారు. నువ్వు దేవుని బిడ్డవా, చీకటి సంబంధమైన వాడువా? దేవుని సంబంధమైన వాడు, వెలుగు సంబంధమైన వాడు పరిశుద్ధమైన వెలుగు క్రియలను ఆశిస్తాడు. వెలుగు క్రియలేంటి? విశ్వాసము, ప్రేమ, సహనము, ఓర్పు, ఆశా నిగ్రహము, దేవుని వాక్యం పట్ల ఆసక్తి, దేవుడు చూస్తున్నాడు భయభక్తులు, దేవుడు గమనిస్తున్నాడండి ఏమండి వాంఛ. ఈరోజు చాలామందికి అది లేదండి. నువ్వు వెలిగించబడిన వాడవైతే, దేవుని ప్రేమతో నువ్వు వెలిగించబడిన వాడవైతే, దేవుని శక్తితో నువ్వు వెలిగించబడిన వాడవైతే, చీకటి సంబంధమైన పాపముని నువ్వు చేస్తానికి ఇష్టపడవు. చాలాసార్లు మనం రోడ్లు నడుచుకుని వెళ్తుంటామండి. కొన్నిసార్లు మనం ఆ రోడ్లో బురదలు ఉంటాయి, మనం తెలియకుండా ఆ బురదలో కాలు పెట్టామనుకోండి, ఆ బురదని ఎంత త్వరగా కడుక్కోవాలో అంత త్వరగా శుభ్రం చేసుకుంటుంటాం. చాలాసార్లు పిల్లలు ఉంటుంటారు, వారు రోడ్లో ఆ బురద దొక్కినా సరే అలాగే ఇంటికి వెళ్తారు, అలాగే ఆడుకుంటారు, అలాగే దాన్ని పెద్ద పట్టించుకోరు. వారు చాలామందికి తెలియదు అది ఆ బురద మురికి నేను శుభ్రం చేసుకోవాలని. ఇలాగే ఈరోజు చాలామంది ఉన్నారండి, పాప కార్యముల్లో, దుర్మార్గమైన కార్యముల్లో, చీకటి కార్యముల్లో పడిపోయిన వారు, నేను యేసుక్రీస్తు రక్తముతో శుద్ధి చేసుకోవాలి, నన్ను నేను పరిశుద్ధపరుచుకోవాలి, నా మనస్సాక్షి ప్రభువుకి ఎదుట నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి, ప్రభువు నన్ను చూస్తున్నాడు, ప్రభువు నన్ను గమనిస్తున్నాడు, ప్రభువు నా ఆలోచనలు, నా మనస్సు, నా ఉద్రేకములు, నా తలంపులు ఎరిగినవాడు, ఆయన ఎద్దు నుంచి నేను ఏమి మరుగు చేయలేను అని గ్రహింపు లేని వారుగా ఉన్నారు చాలామంది. ఈరోజు సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూడలేకపోయినప్పటికీ సెల్ ఫోన్లో సినిమా దుప్పటి కప్పుకొని చూసేవాళ్ళు ఉన్నారు. యోనా ఏం చేశాడు చెప్పాలి? ప్రభు సన్నిధి నుంచి పారిపోతానికి ఎంత వెర్రివాడో కదండి. దేవుడు నినివేకి వెళ్ళరా బాబు అంటే ఏమని జోపాకి వెళ్ళి జోపా నుంచి తర్షీషుకి వెళ్ళాలని ప్రార్థన చేశాడు. కానీ దేవుడు ఏం చేశాడు? అక్కడ చూసినట్లయితే అతను ఆ వాడ చివరి భాగానికి వెళ్ళి నిద్రపోతున్నాడట. చీకటిలో ఉన్నవారు అపవాది మత్తు కలిగేసేదండి. పాపము మత్తు కలిగేసేది. పాపము దేవుని క్రియల్ని, దేవుని కార్యాలని గ్రహింపలేకుండా లోకం ఇచ్చే, అపవాదిచ్చే తాత్కాలికమైన సుఖభోగముల కోసం ఈరోజు దేవుడిచ్చిన నిరంతరమైన వెలుగుని చాలామంది పోగొట్టుకుంటున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే, ఈ వాక్య భాగం మనం చూసినట్లయితే ప్రభు అంటున్నాడు, ఈ గుడారంలో పండగకి, ఈ పండగలో మీరు ఆచరించాల్సింది లేదా ఆరాధించాల్సింది మీరు వెలిగించుకున్న ధూపమైన వెలుగులు కాదు, నేను మీకు వెలుగుగా ఉన్నాను. యేసుక్రీస్తు ఈ లోకాన్ని ఎందుకు వచ్చాడంటే పాపము వలన వచ్చిన చీకటిని, ఏమండి నిరంతరమైన చీకటిని, నిరంతరమైన పాపమని. ఈరోజు చాలామంది చెప్తుంటారు, అయ్యా మాలో తరతరాల పాపాలు ఉన్నాయా, పితరుల శాపాలు ఉన్నాయా. చూడండి, ఈ లోకంలో ఇంచుమించు 30,000 మతాలు ఉన్నాయి. ఈ 30,000 మతాలు మీరు బాగా
తీక్షణంగా పరీక్షించుంటే చాలా వరకు ఆ మతాలు చెప్పే మాటలు ఏంటంటే మనుషులు పాపం చేశారు అని. మనము ఆంథ్రోపాలజీ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది మీకు సోషల్ సైన్స్లో కానీ లేకపోతే జువాలజీలో కానీ. ఈ సబ్జెక్ట్లో ఆంథ్రోపాలజీ అనే సబ్జెక్ట్లో అనేకమైన వ్యత్యాసమైన సివిలైజేషన్స్ మనం చూస్తుంటాం. కొండజాతి వారు కూడా ఆ బలులు ఇస్తాము, రక్తముని చిందిస్తాము, చేస్తాం మనం చూడగలుగుతున్నాం. ఎందుకు? ఎవరు చెప్పారు వారికి? సరే, వస్త్రధారణ వేసుకునే నాగరికత లేని వారికి, కనీసం శుభ్రం చేసుకోవాలి వారి దేహం అనే అవగాహన లేని వారికి, ఆహారం ఎలా వండుకోవాలని గ్రహింపు లేని వారికి కూడా జంతువుల్ని మనుషుల్ని దేవుడికి బలిస్తే ఆ రక్తమును చిందిస్తే మా పాపములు పరిహారం అవుతాయని గ్రహింపు ఎలా కలిగింది వారికి? మనిషికి తెలుసు పాపని, మనిషికి తెలుసు మనం చీకటి సంబంధములని. కానీ మనుష్యుడి రక్తము కానీ జంతువులు రక్తము కానీ ఒక మనుష్యుడి పాపముని ఎలాగా తుడిచేయగలదు? యేసుక్రీస్తులో జన్మ పాపం లేనివాడు, కర్మ పాపం లేనివాడు, పాప స్వభావం లేనివాడండి ప్రభు. మానవుడి దారిగా ఆయన జన్మించినప్పటికీ ఆయనలో పాపము లేనివాడుగా, మిక్కిలి పవిత్రుడుగా, పరిశుద్ధుడుగా ఆయన జీవించాడు. యేసు ప్రభు అంత మాత్రం కాదని, అంత మాత్రం ఆయన అంతలో జీవించి వెళ్ళిపోలేదు. పాపముకు వచ్చిన జీతమైన మరణముని ఆయన మోసాడు. ఏమండి? యేసుక్రీస్తు రక్తము సకల పాపం నుంచి విమోచించను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన రక్తము సకల శాపములు కొట్టివేయండి కేవలం ఎందుకంటే పాప బీజము లేనివాడు, కన్య గర్భంలో జన్మించిన మన ప్రభు. ఆయన వెలుగు సంబంధి. ఆయన మనల్ని వెలిగిస్తానికి ఈ లోకానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు మరణం నుంచి 3వ దినం మృత్యుంజయుడు లేచాడు. చీకటి మరణం అంటే ఒకసారి ఆలోచించండి. మీరు ఎప్పుడైనా సమాధులకు వెళ్ళినప్పుడు అక్కడికి అప్పట్టబడిన వారులో ఎలాంటివైనా జీవం ఉంటుందా? వాళ్ళు వెలుగు ఉంటుందా? వారు చచ్చిపోయిన వారు చీకటి సంబంధమైన వారు. కానీ అలాంటి మరణం అని యేసు క్రీస్తు విజయశీలుడుగా 3వ దినం మృత్యుంజయులేశాడు. ప్రభు సమాధి ఈరోజు ఖాళీ సమాధి. ఏమండి? ప్రభు సమాధి తెరవబడినప్పుడు శక్తి బయట నుంచి కాదు వచ్చింది, శక్తి లోపల నుంచి. బైబిల్లో మనం చూస్తున్నాం. ఏమండి? ప్రభు అన్నాడు కదండి, ఆయన జీవం ఇచ్చేవాడు. ప్రభు జీవం ఇచ్చిన వాడని ఆయన ఎవరు అతను చేయగలరు? నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాడు. ఎందుకంటే యేసు ప్రభు గురించి మీరు అంత గొప్పగా చెప్తారు ఏంటంటే యేసు ప్రభు తండ్రికి పరిశుద్ధాత్మ కంటే తక్కువడా అని చాలామంది అంటున్నారు. లేదు, యేసు ప్రభు మన పౌలు 2వ పత్రికలో చెప్తున్నాడు, మనం చూడగలుగుతాం. ప్రతి నాలుక ఆయన నామం ఉచ్చరించాలి, ప్రతి మోకాలు యేసు నామం ఎదుట పొంగాలి. నీకు యేసు క్రీస్తు లేకుండా నీకు తండ్రితో స్నేహం ఎలా ఉంది? నీకు యేసు క్రీస్తు లేకుండా, ప్రభు రక్తము లేకుండా పరిశుద్ధాత్మ నీలో ఎలా ఉండగలడు? ఈరోజు మన ప్రభు ఉన్నాడు, ఆయన వెలుగు సంబంధిగా ఉన్నాడు. నువ్వు వెలిగించబడిన వాడిగా ఉన్నావా? ఈరోజు నిజమైన వెలుగును పొందాలనుకుంటే ఈ గుడార పండుగలు మీరు ఒకవేళ ఈ సమయంలో మీరు ఇశ్రాయేల్ దేశంలో కూడా మీరు ఈ పండుగలు ఇప్పుడు ఈ సమయంలో జరుగుతూ మనం చూడగలుగుతాం. ఈ పండగ సమయంలో వారు ఎంతో పాటలు పాడుతూ, ఎంతో వారు ఒక నాట్యం ఆడుతూ రాత్రంతా వారు ప్రభు చేసిన ఐగుప్తులో లేకపోతే ఆ ఎడారులో ప్రభు చేసిన కార్యాలు ధ్యానిస్తూ ఉంటుంటారు. కానీ నిజమైన వెలుగు, నిజమైన సమాధానము, నిజమైన జీవము నువ్వు యేసుని కలిగి ఉన్నప్పుడే. ఈరోజు అదే ప్రభు, ఏ ప్రభు అయితే ఐగుప్తులో నుంచి ఇశ్రాయేల్ని విడిపించాడు, ఎడారులో తోడున్నాడు, అదే ప్రభు ఈరోజు ఒక ధూపస్తంభంగా బయట లేడు. కానీ ఈరోజు ఆయన ధూపస్తంభంగా నీలో ఉండాలని ఆశిస్తున్నాడు. ఆయన నీ హృదయంలో ఉండాలని ఆశిస్తున్నాడు. నీ జీవితం ద్వారా అనేక మందిని వెలిగించాలని ఆశిస్తున్నాడు. ఇప్పుడు నీ జీవితంలో నీ సొంత వారు, నీ బంధువులు, నీ రక్త సంబంధులు, నీ స్నేహితులకి, నీ కుటుంబానికి ఒక సమస్యగా ఉన్నావేమో, నీ వ్యసనముల వల్ల నువ్వు ఒక చెడ్డ పేరు తెస్తున్నావేమో, నీ జీవిత విధానము ద్వారా అనేక మందికి నువ్వు భారంగా ఉన్నావేమో. ఇదిగో దేవునికి నీ జీవితం ఇవి. నీ బ్రతుకు మార్చగలిగిన వాడు, నీ కుటుంబం కట్టగలిగిన వాడు, నీ పాప వ్యసనముల నుంచి నీకు విడుదల ఇవ్వగలిగిన వాడు, నూతన మనసు ఇవ్వగలిగిన వాడు, నూతన హృదయం ఇవ్వగలిగిన వాడు, నీ జీవితంని స్థిరపరచగలిగిన వాడు.
ఈరోజు యేసుకి నీ హృదయం ఇస్తావా? ఇక్కడ మనం చూసినట్లయితే యోహాను సువార్త 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనం మనం చూసుకుని మనం ముగించుకుందాం. దయచేసి మీ వాక్యం బైబిల్ తెరవండి. 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం గల వారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులు. ఏమంటే యేసుతో మనం నడిచినప్పుడు ఆ వెలుగు, సువార్త అనే వెలుగు, క్రీస్తు అనే వెలుగుతో నీ జీవితం అంకితం చేసినప్పుడు, ప్రభు సన్నిధులను ప్రార్థించినప్పుడు, ప్రభు సన్నిధి మోకరించిన కన్నీటితో నీ అతిక్రమములు, నీ దోషములు, నీ అపరాధములు ప్రభు సన్నిధి ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, తన కుమారుడిని యేసుక్రీస్తు రక్తము సకల పాపముల నుంచి మనల్ని శుద్ధి చేస్తాడు. తరతరాల శాపమా, చేతబడి శక్తుల, అపవాది క్రియల, ఏమండి అనారోగ్యముల శపితమే. చాలామంది చెప్తుంటారు, ఏది చేసినా కలిసి రాదయ్యా, అన్ని అప్పులు పాలే అయ్యా, ఏ ప్రయత్నించినా సహనం ఆగిపోతుందయ్యా. నా తలరాత కాదండి, నీ పాపము నుంచి దేవుడు తుడిచివేయగలడు. బహుశా నీ పితరులు చేసిన కార్యములు నీ ఒళ్ళో ఉన్నాయేమో, నీ బిడ్డల ఒళ్ళో ఉన్నాయేమో. యేసుక్రీస్తు ఆ పాపముని ఆయన రక్తముతో తుడిచివే. ఇది ఉచితమే, నువ్వు దీనికి డబ్బులు ఏమి అవసరం లేదు. దీనికే నువ్వు ఎక్కడ కొండలేమి ఎక్క అవసరం లేదు, లేకపోతే నువ్వు ఏదో పుణ్యస్థలాలకు వెళ్ళవసరం లేదు, నువ్వు దానాలు ఏం చేయవసరం లేదు. నువ్వు ఉన్న స్థలములో మోకరించి అన్నిటితో యేసు ప్రభు సన్నిధిలో నీ అతిక్రమములు, నీ దోషములు ఒప్పుకొని ఆయన్ని రక్షకుడిగా చేసి ఆయన వాక్యానుసారంగా నేను జీవిస్తాను ఒక తీర్మానం ప్రభు సన్నిధి చేసి నిశ్చయముగా ఆయన మనల్ని క్షమించువాడుగా. ఈరోజు నీ జీవితం ఏసైకిస్తావా? స్థలం ఉంచండి, ప్రార్థించాలి. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, నువ్వు నిత్యమైన వెలుగుగా ఉన్నావు ప్రభా. ఈ లోకానికి ఈ చీకటిని తరమగలిగిన వాడు నువ్వు ఒక్కడివేనా. చీకటైనా మా హృదయముల్లోనైనా వెలుగును గుర్తించాయి. ద్వేషము, కపటము, ఈర్ష్య, డంబము, అహంభావము, కామము, లోభమని కపటమైన ఈ చీకటి సంబంధమైన గుణముల నుంచి దేవా మా హృదయంను శుద్ధి చేయి ప్రభా. మా హృదయముల ప్రేమను, సహనమును, ఓర్పును, పరిశుద్ధతను దయచేయండి. ఎవరైతే ఈరోజు కార్యక్రమం వీక్షిస్తూ అయ్యా వారి అతిక్రమములు, వారి పాపములను ఒప్పుకుంటూ తండ్రి నేను ఈ వ్యసనములు బంధించబడాను అయ్యా, ఇప్పటికే నా కుటుంబస్తులకి, నా రక్త సంబంధాలకి, నీకు ప్రభా ఎంతో అవమానం తెచ్చి ఉన్నాను ప్రభా అని కన్నీటితో నీ సన్నిధిలో వేడుకుంటున్నారు ప్రభా. దర్శించిన ఆయన నీ గాయపడిన హస్తము నీ బిడ్డల మీద చాచి ప్రభా, నీ అమూలమైన రక్తదారులు ప్రభా సకల పాపముల నుంచి, సకల అపరాధముల నుంచి, సకల దోషముల నుంచి, సకల వ్యసనము నుంచి తుడిచివేయగల నీ వాక్యంలో చూస్తాను. తుడిచివేయమని వేడుకుంటారు. వెలుగు సంబంధమైన వారుగా మంచి మనస్సాక్షి, శుద్ధ హృదయము నాయన, పవిత్రమైన నేత్రము, యథార్థమైన జీవితంలో అనుగ్రహించు. పడిన వాక్యమును దీవించు. యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యంతో మీరు మేలు పొందుంటే మా తెలియపరచండి. మీ ప్రార్థన అవసరతలు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ 8983939213 నెంబర్కి మీరు వాయిస్ మెయిల్ పంపించండి, లేకపోతే టెక్స్ట్ మెసేజ్ పంపించండి. ఖచ్చితంగా నేను మీకు ప్రార్థన చేసి జవాబాలను ఆశిస్తున్నాను. అంత మాత్రం కాదు, ఈ భారమైన పరిచయం ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించుంటే ఈ పరిచయంలో మీరు కూడా పాల్గొనాలని ఆశిస్తే మీ విరాళముల ద్వారా ఈ పరిచయంలో మీ కానుకలు ఇవ్వచ్చు. స్క్రీన్ మీద కనబడుతుంది గూగుల్ పే, ఫోన్పేల ద్వారా పరిచయ కానుకల వివరాలు మీకు ఇవ్వబడుతుంది. దీని ద్వారా మీరు పరిచయాలు భాగస్వామ్యం. దేని చేతి మీద మళ్ళీ రేపు కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.